కాంగ్రెస్ లో వర్గ పోరు ముదురుతోంది. ఒక్కొక్కటిగా అంతర్గత విభేదాలు మొత్తం బయటపడిపోతున్నాయి. కొండా సురేఖ వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డిగా, ఇంకోవైపు చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డిగా ఈ వివాదాలు మొత్తం బయటపడుతున్నాయి. ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. వరుస వివాదాలతో హైకమాండ్ సీరియస్ అయింది. కొండా సురేఖకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు, మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక చిన్నారెడ్డి పైన ఖర్గేకు ఫిర్యాదు చేశారు మేఘారెడ్డి. పక్కా ఆధారాలతో ఢిల్లీకి వెళ్లారు మేఘారెడ్డి. మరోవైపు మేఘారెడ్డి చిన్నారెడ్డి అనుచరులు పోటాపోటీ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గాంధీ భవన్ ఎదుట మొన్న మేఘారెడ్డి అనుచరులు వస్తే ఈరోజు చిన్నారెడ్డి అనుచరులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వరుస ఫిర్యాదులతో ఢిల్లీకి చేరింది ఈ నేతల పంచాయతీ. అంతర్గత కుమ్ములాటల కారణంగా క్యాడర్లో కూడా తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. హైకమాండ్కి కొత్త తలనొప్పిగా మారింది నేతల మధ్య యొక్క వ్యవహార శైలి. వివాదాల్లో హైకమాండ్ నిర్ణయం పైన కాంగ్రెస్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఓవైపు కొండా సుస్మిత అండ్ కొండా సురేఖ వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డి. రేవూరి ప్రకాష్ రెడ్డి మొన్న మీడియా సమావేశం పెట్టి మాట్లాడుకురావడం, ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి కొండా సురేఖని అక్కడి నుంచి తొలగించాలి అని చెప్పి బర్తరఫ్ చేయాలి అవసరమైతే అని చెప్పి మాట్లాడుకురావడం, ఆ తర్వాత మెగారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి ఇంకో ఇష్యూ నడవడం, మధ్యలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎప్పుడు చూసిన ధిక్కార స్వరాన్ని వినిపించడం, ఇవన్నీ కూడా హైకమాండ్కి తలనొప్పిగా మారింది. ఢిల్లీకి వెళ్ళింది ఈ పంచాయతీ. ఇక ఢిల్లీ నుంచి హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని చెప్పి ఉత్కంఠ రేపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సో సహజంగా కాంగ్రెస్ పార్టీలో ఈ విధానం ఉండేదే. సో ఎక్కువగా డెమోక్రసీ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ పార్టీ నేతలు చెప్తూ ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎటువంటి గొడవలు జరిగాయి, గాంధీ భవన్ అనేది ఎటువంటి ఫైటింగ్కి అడ్డాగా మారిందో మనం చూసాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మారుతుందంటే కొన్ని రోజుల పాటు కొంత స్తబ్దుగా కనిపించిన, ఐకమత్యం కనిపించిన, ఇప్పుడు మళ్ళీ మొదలయ్యాయి సమస్యలు. ఒకరిపై ఒకరు అటాక్ ఇవ్వడం, ఒకరిపై ఒకరు మాట్లాడుకోవడం, ఇవన్నీ కాదు డైరెక్ట్గా ముఖ్యమంత్రికే వార్నింగ్ ఇచ్చే విధంగా కూడా వెళ్ళిందని అంటే పరిస్థితి ఎంత చేజారిందో అర్థమవుతోంది. హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది? దీనికి స్పెషల్గా ఏదైనా ఏఐసిసి నేతల నుంచి వ్యక్తులు రాబోతున్నారు? జనరల్గా ఇలాంటి జాతీయ పార్టీలో ఉండే తంతే అది, ఎవరైనా రావడం, సద్దు మనగించేలా చేయడం, వెళ్ళిపోవడం అనేది. ఎవరైనా రాబోతున్నారా ఈ సమస్యలన్నింటికి ఫుల్ స్టాప్ వేయడం కోసం? సచిన్, ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ దీన్ని కొంత డీల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు మీరు అన్నట్టుగానే ఇందాక మెగారెడ్డి అటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి వెళ్ళి చిన్నారెడ్డి మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. చిన్నారెడ్డి తనపై మాట్లాడినటువంటి మాటలు, పార్టీ మీద మాట్లాడినటువంటి మాటలు, పార్టీ అధినేత ఇటు పార్టీ ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద మాట్లాడినటువంటి మాటలన్నిటి మీద కూడా అక్కడికి వెళ్ళి ఒకవైపు కంప్లైంట్ చేస్తుంటే, మరొక వైపు అటు చిన్నారెడ్డి వర్గం ఇక్కడ గాంధీ భవన్కి వచ్చింది. గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని కూడా నిరసన తెలిపింది. గట్టిగా నినాదాలతో ఒకవైపు మెగారెడ్డికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ గాంధీ భవన్ వద్ద హంగామా చేశారు. దీనికి ముందే కూడా మెగారెడ్డి సైతం కూడా ఇక్కడికి వచ్చి కూడా చేశారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే, మరొక వైపు కొండా సురేఖ వంశం కూడా, కొండా సురేఖ అంశం సైతం కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమే కాదు, కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ కూడా దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూడా డిమాండ్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇంతటితో ఇవన్నిటి కూడా ముదురుతున్నాయి. రోజు రోజుకు మీరు అన్నట్టుగానే రోజు రోజుకి ఇటువంటి వివాదాలన్నీ ముదురుతున్నాయి. ఒక పక్క అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడతారు, ఇంకో పక్క అటు అనిరుద్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ వస్తున్నాయి. పార్టీకి ప్రతిష్టకు కూడా కొంత భంగం కలుగుతూ వస్తున్నాయి. దీంతో క్యాడర్ల సంతం కొంత నైరాశ్యం, ఎందుకంటే ఉన్నటువంటి నేతల్లో కలిసికట్టుగా ఉండలేక ఎప్పటికప్పుడు పార్టీ మీద, ప్రభుత్వం మీద మాట్లాడుతుంటే ఖచ్చితంగా అది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి, బలంగానే ఉంటే ప్రభుత్వం కూడా నిలబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే అటు పార్టీ బలహీన పడుతుందో దానికి సంబంధించి ప్రభుత్వానికి కొంత ఇబ్బంది ఉంటుంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఏం రియాక్ట్ అయ్యారు అని ఏం మాట్లాడారో చూద్దాం. ఎవరైతే మా గౌరవ ముఖ్యమంత్రి, మన గౌరవ ముఖ్యమంత్రి పైన కామెంట్ చేసిండ్రో వారికి ఏ అర్హత లేదు, పార్టీలో సభ్యత్వం లేదు, అర్హత లేదు. అర్హత లేకుండా కామెంట్ చేస్తే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక తెలుగులో సామెత ఉంది, పిల్లకాకి కేమెరక ఉండిలా దెబ్బ అని. మేము ఆ విధంగానే చూస్తున్నాం. మరి అమ్మాయి ఏ విధంగా మరి ఎవరు ప్రోత్సహిస్తుండ్రో తెలియదు. ఒక చిన్న పెద్ద అని తేడా లేకుండా మరి డైపర్లు ఎవరు వేసుకుంటుండ్రో తెలుసు. ఆమెకు అర్హత లేదు, మా పార్టీకి సంబంధం లేదు. మా ముఖ్యమంత్రి అనే అర్హత కూడా కాలి గోటికి కూడా సమానం రాదు. అంతకంటే ఎక్కువ దెర్ ఇస్ నో కామెంట్. రైట్, డైరెక్ట్గా తనకు సభ్యత్వం లేదు,
పిల్లకాకి వాళ్ళు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం ఏంటి అంటూ కేఆర్ నాగరాజు మాట్లాడడం పెద్ద ఎత్తున డైరెక్ట్గా సుస్మిత డైరెక్ట్గా ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇచ్చింది. ఇక వరుసగా కొండా సురేఖ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి, సుస్మిత లాంటి వాళ్ళకి రిప్లై ఇస్తూ ఎమ్మెల్యేలంతా కూడా తమదైన స్టైల్లో మాటలతో ఏకిపారేస్తున్నారు. శ్రీధర్, ఇది ఇంకా నడుస్తోంది. ఏం జరగవచ్చు? అటు మెగారెడ్డి, చిన్నారెడ్డి, కొండా సురేఖ కుటుంబం అండ్ కాంగ్రెస్ పార్టీ మొత్తం యంత్రాంగం, ఎందుకంటే ప్రతినిధులు మొత్తం మాట్లాడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం ఎమ్మెల్యేలంతా ఒకవైపు, కొండా సురేఖ ఒక్కరే ఒకవైపు. తన గురించి కనీసం మాట్లాడిన నేతలు కూడా లేరు, కనీసం కార్యకర్తలు కూడా లేరు. సో ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళబోతోంది ఈ సమస్య? ఇప్పటివరకు ఇంకో డిస్కషన్ కూడా, కొండా సురేఖకు మాత్రమే షోకాజ్ నోటీసులు ఇచ్చారు, కానీ రాజగోపాల్ రెడ్డి ప్రతి అంశంలో మాట్లాడుతున్నారు, ప్రతిరోజు మాట్లాడుతున్నారు, ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నారు. ఇంతవరకు కనీసం ఆయన మందలించింది కూడా లేదు. సో కొండా సురేఖకు ఒక న్యాయం, రాజగోపాల్ రెడ్డికి ఇంకో న్యాయం అంటూ కూడా ఒక చర్చ దారితీసింది కొత్తగా కొండా వర్గీయుల నుంచి. ఏం జరగవచ్చు ఇదంతా? మనోజ్, ఖచ్చితంగా అటు రాజగోపాల్ రెడ్డికి ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటలు వేరు అంటూ ఒకవైపు పార్టీ ఎమ్మెల్యేలు చెప్తూనే మరొక పక్క రాజగోపాల్ రెడ్డికి సైతం కూడా నోటీసులు ఇవ్వాలి, రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. పార్టీకి వ్యతిరేకంగా అది రాజగోపాల్ రెడ్డి అయినా ఎంతటి వారైనా అది కూడా ముఖ్యమంత్రి మీద పార్టీ మీద మాట్లాడితే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. వీరందరి మీద కూడా కంప్లైంట్ చేస్తాము, అది పీసీసీ నుంచి ఏఐసీసీకి కూడా కంప్లైంట్ చేస్తామని ఈరోజు ఎమ్మెల్యేలు కూడా కుండ బదలు కొట్టారు. ఎక్కడ కూడా కేవలం కొండా సురేఖ అంశాన్ని ఎజెండాగా పెట్టుకున్నప్పటికీ మిగతా నేతలు, ఎందుకంటే పార్టీకి విరుద్ధంగా ఇతర పార్టీలో తిరిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కూడా అన్ని పార్టీలు తిరిగి వచ్చారని ఒకవైపు కౌంటర్ ఇస్తుంటే, నేరుగా రాజగోపాల్ రెడ్డి అంశాన్ని సైతం కూడా మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన మీద సైతం కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరు మాట్లాడినా రాజగోపాల్ రెడ్డి కాదు, ఇంకెవరు మాట్లాడినా కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో కొండా సురేఖ అంశం ఎజెండాగా ఉన్నప్పటికీ కూడా ఇందులో భాగంగా రాజగోపాల్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు కానీ తీసుకోకపోతే ఖచ్చితంగా పార్టీకి నెగిటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కేవలం రాజగోపాల్ రెడ్డి ఏమో కాదు, పార్టీ లైన్ తప్పి ఎవరు మాట్లాడినా కూడా చర్యలు తీసుకోకపోతే 2.5 ఏళ్ళు ఇంకా 2 ఏళ్ళకు పైగా కూడా కాంగ్రెస్కు ఇక్కడ అధికారంలో ఉండేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాలు సన్నగిలుతుంటాయి, పార్టీ ప్రతిష్ట దిగజారుతుంది. ఇంకో పక్క ప్రతిపక్ష పార్టీలకు కూడా బలపడేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి నేతలందరి మీద చర్యలు తీసుకోవాలి. అది కూడా కొండా సురేఖ బర్తరఫ్ చేసి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆ తర్వాత మిగతా నేతలకు కూడా ఒక గుణపాఠం అవుతుంది. మిగతా నేతల తీరు కూడా మారాలి, వాళ్ళకి సైతం కూడా నోటీసులు ఇవ్వాలి అని చెప్పి చెప్తూనే మరొక పక్క మొన్న జరిగినటువంటి అటు ఎల్బీ నగర్కి సంబంధించినటువంటి ఇష్యూల సైతం కూడా అక్కడ చాలా రోజులుగా అంటే చాలా ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేసినటువంటి కుటుంబాన్ని సైతం కూడా లెక్క చేయకుండా అక్కడ ఆయన్ని సస్పెండ్ చేశాం, జక్కిడి ప్రభాకర్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశాము అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క ఇంకో పక్క ఇటువంటి ఈ తరుణంలో పార్టీకి కానివ్వండి, ప్రభుత్వానికి కానీ ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అల్టిమేట్గా కూడా అందరికీ తలవంపులు వచ్చేలా ఉన్నాయి కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతుంది. మరి ఈ విషయాల మీద ఇప్పటికట్టు మెగారెడ్డి చూసాం, ఎందుకంటే చిన్నారెడ్డికి సంబంధించి పార్టీలో చాలా సీనియర్ నేత ఉన్నారు, 8 సార్లు కూడా పార్టీ టికెట్ తీసుకున్నారు, 4 సార్లు గెలిచారు. మరొక పక్క